హాయ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఒక చిన్న చిట్కా చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఏం లేదు, ఇప్పుడు మనకంతా వర్షాలు పడుతున్నాయి. తర్వాత ఏంటంటే బాగా ఇప్పుడు వచ్చేది కూడా శీతాకాలం కదా, అందరికీ రొంపలు, దగ్గులు, జ్వరాలు స్టార్ట్ అవుతాయి. ఇంకా నాకు దగ్గర 15-20 రోజుల నుంచి చాలా దగ్గు విపరీతంగా వచ్చింది. ఎన్ని సరుపులు వాడినా తగ్గలేదు. ఎందుకని చెప్పేసి ఇప్పుడు నేను ఇది దగ్గరగా వారం రోజుల నుంచి వాడుతున్నాను ఈ చిట్కా. దాంతో కాఫ్ కంట్రోల్ అయిపోయింది, రొంప కంట్రోల్ అయింది, నా వాయిస్ మళ్ళీ మామూలుగా రావడం మొదలైంది అనమాట. ఏమీ లేదు, ఇదే అల్లం ముక్క, అంటే 2 ఇంచులు అల్లం ముక్క తీసుకున్నాను, చెదగొట్టి ఇదిగోండి గ్లాస్ వాటర్లో ఈ గ్లాస్ వాటర్ పోసాను. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇది మిరియాల పొడి చేసేస్తున్నాను, అంటే సారం బాగా దిగుతుందని 1 స్పూన్ మిరియాల పొడి. ఇంకొకటి ఏంటంటే సొంటి. ఈ సొంటిని ఇలాగ కాలిస్తే మెత్తగా అవుతుంది అన్నమాట. కొంచెం లైట్గా వేడి చేశాను, వేడి చేసి సొంటిని వేస్తున్నాను, చిన్న ముక్క వేసాను కదా. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది తులసి. ఈ తులసిని కూడా మనం ఒక 5 నుంచి 10 ఆకుల దాకా మనం వేసుకోవచ్చు. ఇలా వేసి నేను కాడ కూడా వేసేస్తాను, ఎందుకంటే కాడ కూడా వేసాను. వీటిని చక్కగా ఇలా ఇది చేసి స్టవ్ మీద పెట్టి, ఇప్పుడు గ్లాస్ వాటర్ పోసాం కదా, అంటే ఇది ఒక్కళ్ళకే, పిల్లలకైతే 2కి ఇవ్వచ్చు అనమాట. హాఫ్ గ్లాస్ అంటే ఇక్కడ వరకు అయ్యే వరకు మరిగించాలి, ఇలా హాఫ్ అయ్యే వరకు. ఇంత వాటరే ఎవాబరేట్ అయిపోవాలి, ఇక్కడ వరకు మరిగించుకుంటే మనకి చక్కగాను ఇది పూర్వం ఏంటి కషాయాలు అనేవారు కదా, ఆ కషాయం తయారవుతుంది. దించేసే ముందు మీరు ఏం చేస్తారంటే బెల్లం, షుగర్లు అవి ఏమీ వేయద్దు, ఓన్లీ బెల్లం మాత్రం. ఎందుకంటే ఘాటు ఉంటుంది కాబట్టి తాగగలిగే వాళ్ళు అయితే బెల్లం కూడా అవసరం లేదు. కొద్దిగా బెల్లం వేసి కొంచెం మరగనిచ్చి దింపేసుకుని ఫిల్టర్ చేసుకుని పొద్దున్నే కాఫీ, టీలు ఈ పాలుగా బదులు ఇది తాగితే మనకి ఏంటంటే ఎటువంటి రొంపలు, జ్వరాలు, దగ్గులు రావన్నమాట. మెయిన్ వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉంటున్నాయి కదా, వీటిని కంట్రోల్ చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే పిప్పళ్ళు అవి ఆయుర్వేదం షాపులో దొరుకుతాయి, నా దగ్గర లేవు, తెప్పిస్తున్నాను. అది తెప్పించాక కూడా మీకు చూపిస్తాను. పిప్పళ్ళ పొడి కూడా కొంచెం లైట్గా వేసుకుంటే మనకి ఈ కఫాన్ని, గుండెల్లో పట్టిన కఫం, అలాగే మనకి చల్లదనానికి మెదడంతా కూడా చల్లగా అయిపోతుంది కదా, అలా అయిపోతుంటే ఆ చల్లదనానికి మనకి ముక్కులు అన్నీ బిగుసిపోయినట్టు అయిపోతాయి. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు అనమాట. ఇంట్లో 4 ఉన్నారనుకోండి, 2 గ్లాసుల వాటర్ పోసుకుని ఈ క్వాంటిటీ పెంచుకోండి. అల్లం ముక్క 2 ఇంచులది 4 ఇంచులు ఇంత ముక్క వేసుకోవచ్చు. అలాగే 2 స్పూన్లు మిరియాల పొడి, సొంటి కొంచెం ఎక్కువగా. నేను సొంటిని యాక్చువల్లీ మామూలుగా బాణల్లో పెట్టి వేయిస్తాను. ఇప్పుడు ఏంటంటే జస్ట్ అసలు లైట్గా వేడి చూపితే అది అవుతుందా లేదా అని వేడి చేశానమాట. పర్వాలేదు, మెత్తగా అయ్యింది, కానీ కాల్చొద్దు, స్టవ్ మీద పెట్టి బాణల్లో వేస్తే వేడి చేసుకుంటే బాగుంటుంది. కొంచెం అది తొందరగా మెత్తగా అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనం మరగబెట్టుకుని దీన్ని స్టవ్ మీద పెట్టి మరగబెట్టి అప్పుడు ఫిల్టర్ చేసుకుని చక్కగా ఆరామంగా కూర్చుని కొద్దిగా సిప్ చేస్తూ తాగండి. ఇలా కనీసం వారంలో 2 సార్లు చేసుకున్న మీకు ఈ కఫం పెరగదు, కఫాలు పెరగవు. తర్వాత షుగర్ని కంట్రోల్ చేసేయండి. షుగర్ వాడద్దు ఎక్కువగా. షుగర్ వాడకుండా కావాలంటే మీరు న్యాచురల్ బెల్లం దొరికితే మరీ మంచిది. మనకి వండుతారు కదా, అక్కడి నుంచి మనకు అనకాపల్లి, తాడేపల్లిగూడెం ఇవన్నీ కూడా బెల్లానికి ప్రసిద్ధి. అలాగే తాటి బెల్లం అయితే ఇంకా మరీ మంచిది. తాటి బెల్లం దొరికిందనుకోండి ఇంకా మరీ మంచిది అనమాట. కొద్దిగా వేసుకుని మనం దింపే ముందు తాగితే నిజంగా అసలు ఏ కూల్ డ్రింక్స్ పనికి రావన్నమాట, అంత బాగుంటుంది టేస్ట్. కానీ
తాగడానికి కానీ, అలాగే మనకు ఆరోగ్యం కూడా. కాబట్టి ఈ చిన్న చిట్కాని అందరూ పాటించి చక్కగా ఆరోగ్య ఐశ్వర్యాలతోటి క్షేమంగా వర్ధిల్లండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.